వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్ నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా కనీసం 20 మంది మరణించగా డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టిన కఠినమైన అణచివేత చర్యల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులలో ఎన్నికలకు బహిష్కరిస్తున్న జాక్ కోర్ కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఉమర్ నజీర్, కాశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా ఉన్నారు. వీరితో 5న నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన మృతుల సంఖ్య 80కి పెరిగింది. రహదారులను మూసేసి భారీగా బలగాలను మోహరించి లాంగ్ మార్చ్ ను ప్రభుత్వం బలవంతంగా అడ్డుకుంది. లాంగ్ మార్చ్ కాన్వాయ్లు రావల్కోట్ నగరానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మరణించిన 19 మంది వివరాలు నిర్ధారించారు. మరొక వ్యక్తి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు. అతని తలలో బుల్లెట్ గాయంతో మరణించాడు. అతని మృతదేహం పాలాంద్రి ఆసుపత్రిలో ఉంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య కనీసం 20కి చేరింది. మిగిలిన వివరాలు పగలు వచ్చాక సమాచార వ్యవస్థ పునరుద్ధరించాక తెలుస్తాయని మంగళవారం జాక్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. అంతేకాకుండా నిరసనకారులు రావల్కోట్ నగరంలోని చాంద్రీ చౌక్ వద్ద ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. పగలు వచ్చాక షాహిద్ చౌక్ వద్ద సమావేశం నిర్వహిస్తాం, అక్కడ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామనేది జోడించింది. జాక్ పాకిస్తాన్ అధికారుల మధ్య చర్చలు పరస్పరం ఆమోదయోగ్యమైన ఫలితాన్ని ఇవ్వకపోతే ఈ మార్చును నిర్వహిస్తున్నారు. ఇది ఆదివారం మీర్పూర్ డివిజన్ నుంచి ప్రారంభమైందని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాన్వాయ్లు రావల్కోట్ వద్ద సమావేశమై సోమవారం ముజాఫర్బాద్ వైపు తమ యాత్రను కొనసాగించాయని సమాచారం. మిత్రులారా, పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రావల్కోట్ ప్రాంతం మృతదేహాలు, గాయపడిన వారితో నిండిపోయింది. దేవుడు సాక్షిగా ఇప్పుడే మాకు అండగా నిలవండి, దయచేసి మాకు మద్దతు నిలపండి అని పీవైకోకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంకిల్ భాయ్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. పీవైకోలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన పట్ల యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అనేక నివేదికలను ఉటంకిస్తూ సోమవారం సాయంత్రం రావల్కోట్లో శాంతియుత నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు కాల్పులు, భారీ షెల్లింగ్, బాష్పవాయువు ప్రయోగం, ఇతర బల ప్రయోగం పద్ధతులతో హింసాత్మక అణచివేత చర్యలకు పాల్పడ్డాయని ఆ సంస్థ ఆరోపించింది. సోమవారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పీఓకే అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేసేందుకు ఇస్లామాబాద్ 14,000 మందికి పైగా సాయుధ భద్రతా సిబ్బందిని పంపింది. పలుచోట్ల స్నైపర్లను మోహరించగా నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు నిజమైన తూటాలు, సుదూర టియర్ గ్యాస్ షెల్స్ ని ఉపయోగించాయని ఆరోపణలు వచ్చాయి. గత కొన్ని వారాలుగా నిరసనలు జరుగుతున్న ఈ ప్రాంతంలో అసమ్మతిని అణచివేసే చర్యగా ఎన్నికలను బహిష్కరిస్తున్న వారిపై కాల్పులు జరపాలని భద్రతా దళాలను ఆదేశించారు. పీఓకేలోని 45 పోటీ స్థానాలకు ఎన్నికలు ఆగస్టు 10 వరకు 3 దశల్లో జరగనున్నాయి. పీఓకే శాసనసభలో 53 స్థానాలుండగా వాటిలో 45 స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 8 స్థానాలు మహిళలు, టెక్నోక్రాట్లు, మత పెద్దల కోసం రిజర్వ్ చేశారు. మీర్పూర్ డివిజన్లో 13 నియోజకవర్గాల్లో జూలై 27న పోలింగ్ జరిగింది. ముజాఫర్బాద్ డివిజన్లలోని 9 నియోజకవర్గాలతో పాటు మొత్తం 12 శరణార్థి నియోజకవర్గాల్లో ఆగస్టు 2న, పుంచ్ డివిజన్లోని 11 నియోజకవర్గాల్లో ఆగస్టు 10న పోలింగ్ జరగనుంది. ఏదేమైనా పాకిస్తాన్ రగులుతోంది ఏదో ఒక కారణంతోటి. భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న పాకిస్తాన్ అదే గతిని అనుభవిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అండగా నిలవండి. ఆర్థికంగా మీ అవసరం చాలా చాలా ఉంది. ఆర్ వాయిస్ కి చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.